ఇప్పుడే రామయ్య తండ్రికి పానకం వడపప్పు నివేదించి పూజ చేసుకున్నాను. కాస్త అలసటగా అనిపించి నడుం వాలుస్తూ శ్రీరామా అన్న. నిజంగా నిత్య జీవితంలో రాముడిని తలవని సందర్భం అంటూ ఉందా? అవన్నీ అలా గుర్తుకు రాసాగాయి. లాలపోసేటప్పుడు శ్రీరామరక్ష, జోల పాడేటప్పుడు రామాలాలి మేఘ శ్యామాలాలి, ఓదార్పుగా అయ్యో రామా, అనకూడని మాట వింటే రామరామ, పద్దు పుస్తకాలను ప్రారంభిస్తూ శ్రీరామ, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు రామా, ఇలా ఆయన అందరి నాలుకల మీద నర్తిస్తూనే ఉన్నాడు. అల్లరి చేస్తే కిష్కింధకాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ, విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు, పాత వాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది. అంతేనా? ఇక సామెతలకొద్దాం. రామాయణంలో పిడకల వేట. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు. ఇక ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహు అంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీత కన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధం అంటారు. అందరిళ్లల్లోని గిల్లి కజ్జాలను ఇంటింటి రామాయణం అంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్ని నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మన అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ కాసేపు విశ్రమిస్తానే. ఓకే, మీరు కూడా పూజ చేసుకున్నారా? స్వామికి చక్కటి నైవేద్యం అందించారా? మనం కూడా కాస్త ఆ నైవేద్యాన్ని తిని మన చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఆ వడపప్పు పానకంతో పాటు ఏదో ఒక స్వీటు హాటు కూడా ఇవ్వండే. దాంతోపాటు ఓ పండు ఇవ్వటం మర్చిపోకండి. ఓకే, ఏదో నా మనసులోని ఆలోచనలన్నీ మీతో పంచుకున్నాను. ఓకే, మరికి ఉంటాను. మరోమారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.